అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मर्षि तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम की शुरुआत करने से पहले परम गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। మనం 88 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 88 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈరోజు 89వ ఎపిసోడ్. आज का यह एपिसोड 89 है। ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. इसी संदर्भ में ब्रह्म ज्ञान के बारे में बता रहे हैं। ఈరోజు 8వ పార్ట్ బ్రహ్మ జ్ఞానంలో. आज ब्रह्म ज्ञान का 8वां भाग है। మనం ఆ బ్రహ్మే ఆత్మ అని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. हम वह ब्रह्म ही आत्मा है ऐसा इससे पहले बता चुके हैं। పరబ్రహ్మం మించినది ఏదీ లేదు అని కూడా మనం చెప్పుకున్నాం. पर ब्रह्म से बढ़कर और कुछ भी नहीं है ऐसा हम बता चुके हैं। ఈ సృష్టిలో ఉన్నదే పరబ్రహ్మ. इस सृष्टि में जो भी है वह परब्रह्म ही है, ఇంకా ఏదీ లేదు. इसके अलावा और कुछ भी नहीं है। అటువంటి పరబ్రహ్మ ऐसे परब्रह्म అంటే ఆత్మ मतलब आत्मा ఈ సృష్టిలో इस सृष्टि में అతి విచిత్రాల్లో కల్లా अति विचित्रों में से విచిత్రమైన రీతిలో विचित्र ऐसा रीत में ఉంది. है। ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ, आत्मा का मतलब वह परब्रह्म ఈ సృష్టిలో इस सृष्टि में అతి విచిత్రాల్లో కల్లా విచిత్రమైన రీతిలో ఉంది. अति विचित्रों में से एक विचित्र के रूप में है। ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. वो कैसा, वो किस तरह से है उसे अभी हम जानते हैं। ఇది మీరు అర్థం చేసుకోగలరో లేదో చూద్దాం. इसे आप समझ पाएंगे कि नहीं देखते हैं। ఇది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి इसे आप जिस तरह से समझ पाते हो उसके आधार पर మీ జ్ఞాన పరిధి ఎంతో తెలుస్తుంది. आपकी ज्ञान की सीमा कितना है समझ पाओगे। आपकी ज्ञान की सीमा कितना है वह आप समझ पाओगे। అది ఒక ఆకారం లేనిది ఒక ఆకారం లేనిది ఒక ఆకారంలో ఉండడం. एक निराकार, एक जिसका आकार है, అందులో ఉంటుంది. एक निराकार आकार में रहता है। అది यस सर, एक निराकार एक आकार में रहता है। ఇప్పుడు బాగుంది. నెంబర్ 2, दूसरा ఒక శాశ్వతమైనది ఒక అశాశ్వతమైన దాంట్లో ఇమిడి ఉండడం. एक शाश्वत है जो अशाश्वत में बसा है। ఒక శాశ్వతమైనది ఒక అశాశ్వతమైన దాంట్లో ఇమిడి ఉండడం. एक शाश्वत है अशाश्वत में ఒక समाकर ఒక అశాశ్వతమైన దాంట్లో एक अशाश्वत ऐसा उसमें बसा है, उसमें समा हुआ है। నెంబర్ 3, तीसरा బాల్య యవ్వన వార్ధక్యాలు లేనిది बाल्य यौवन और वृद्धाप्य नहीं है ऐसा అవి కలిగిన దాంట్లో ఉండడం. లేనిది
అవి కలిగిన దాంట్లో ఉండవు. जी। ఎన్నికైతే అవి ఉంటాయో అందులో ఉండడం. जिनका ये सब है उसी में रहता है। అది ఇప్పుడు సరిగ్గా అర్థం వస్తున్నది. 4 चौथा, ఒక అనంతమైనది ఒక పరిమితమైన దాంట్లో చేరి ఉండడం. एक अनंत है, एक परिमित परिमित बनकर उसमें बसा है। బన్కర్ అంటే మైనది అని అపరిమితమైన దానిలో అన్న కదా, అందుకని అపరిమితమైన దానిలో కాదమ్మా. ఒక అనంతమైనది ఒక పరిమితమైన దాంట్లో చేరి ఉండడం. एक अनंत है, एक परिमित में बसा है। గుణాలు లేనిది ఒక గుణాలు లేనిది గుణాలు కలిగిన దాంట్లో ఉండటం. जो जिसका गुण नहीं है वह जिसका गुण है उसमें रहता है। ఖండాలుగా లేనిది ఒక ఖండంలో ఉండడం. खंडों में नहीं है, एक खंड में समा हुआ है। నాశనము లేనిది నాశనము అయ్యే దానిలో ఉండడం. जो अविनाशी है वो विनाश में रहना। ఉహు. వినాశనం అయ్యే దానిలో ఉండడం. जो विनाश होता है उसमें रहता है। అది క్షీణించనిది క్షీణించే దానిలో ఉండడం. जो क्षीण नहीं होता है, क्षीण होता है उसमें समा हुआ रहता है। నిత్యమైనది అనిత్యమైన దానిలో ఉండడం. जो नित्य है वो अनित्य में बसा हुआ है। అనిత్య హై ఉస్మే బసా హువా హై అంటే ఇంకా బాగుంటుంది. నువ్వు చూడు, ఉస్మే అని అందులో నిత్యమైనది అనిత్యమైన దానిలో ఉండడం. जो नित्य है वो अनित्य में बसा हुआ है। 10 10वां, ఏ కర్మలు చేయనిది కర్మలు చేసే దానిలో ఉండడం. जो कोई भी कर्म नहीं करता है वह कर्म करने वालों में समा हुआ है। 11 11वां, అతి శక్తివంతమైనది పరిమిత శక్తి గల దాంట్లో కూడి ఉండడం. अति शक्तिमान, जो परिमित शक्ति है उसमें रहता है। ఇంకోసారి చెప్పది. जो शक्तिमान है वो अपरिमित शक्ति में बसा हुआ है। 12 12वां, అన్నిటికీ చేతనత్వాన్ని ఇచ్చేది అచేతనమైన దాంట్లో నిలిచి ఉండడం. जो सबको चेतना देता है वो अचेतना में बसा हुआ है। 13 13, సర్వానికి ప్రకాశాన్ని ఇచ్చేది जो सबको प्रकाश देता है, స్వయం ప్రకాశం కానీ జడంతో కలిసి ఉండడం. स्वयं प्रकाश नहीं है, ऐसा जड़ के साथ में मिलकर रहता है। 14 14वां, పరిశుద్ధమైనది మలభాండంలో చేరి ఉండడం. जो परिशुद्ध है वो अपरिशुद्ध है उसमें रहता है। 15 15, ముక్తమైనది जो मुक्त है, మోక్షాన్ని వెతికే దాంట్లో ఉండడం. जो मोक्ष को ढूंढ रहा है उसमें रहना है, उसमें रहता है। ఈ విధంగా మనం ఆలోచించి చూస్తే इस तरह से हम सोचकर देखते हैं तो ఆ పరబ్రహ్మం वह परब्रह्म అంటే ఆత్మ मतलब आत्मा బహు విచిత్రమైన కళాకారుడిగా దర్శనమిస్తూ ఉంటుంది. बहु विचित्र कलाकार जैसा दर्शन देता है। మళ్ళీ చెప్పు నాయనా. बहु विचित्र ऐसा कलाकार जैसा दर्शन देता है। ఈ విధంగా
ఆలోచించి చూసినప్పుడు ఆ పరబ్రహ్మం బహు విచిత్రమైన కళాకారుడిగా దర్శనమిస్తూ ఉంటుంది. इस तरह से सोचकर देखते हैं तो वह परब्रह्मा एक विचित्र कलाकार के जैसा दर्शन देता है या दर्शन होता है। ఇలా మనము ఆలోచించి చూస్తే यदि इस तरह से हम सोचकर देखते हैं तो పరబ్రహ్మ परब्रह्मा విచిత్రాతి విచిత్రంగా మనకు అనిపిస్తుంది. बहुत ही विचित्र जैसा बात होता है या प्रतीत होता है। ఇదంతా అర్థం చేసుకున్నవాడు जो यह सब समझ पाता है గొప్ప ఆత్మజ్ఞానే. महान आत्मज्ञानी ही है। అటువంటి వాడు ऐसा ఏ లక్షణాలు అయితే పరబ్రహ్మకు లేవో जो लक्षण पर ब्रह्मा में नहीं है దానికి ప్రాముఖ్యం ఇవ్వడు. उसे प्रामुख्यता नहीं देते हैं। ఈ లక్షణాలు కలిగిన దాన్ని जिनमें ये लक्षण होते हैं उसे అల్పమైన దానిగా చూస్తాడు. अल्प अल्प बनकर है ऐसा देखते हैं। ఎంచేతంటే क्योंकि అంతటి పరబ్రహ్మ इतने परब्रह्मा ఒక అల్పమైన దాంట్లో ఉండడమే చాలా విచిత్రం. एक अल्प बनकर है उसमें रहना बहुत ही विचित्र है। నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. राघव राव सर ने एक किताब लिखा है భాగవత సన్నివేశాల అంతరార్థమని. भागवत सन्निवेशों का अंतरार्ध। అందులో శ్రీకృష్ణుని బాల్యంలో జరిగినటువంటి అనేక సంఘటనలను నేను ఉదహరించాను. जिनमें श्री कृष्ण के बाल्यकाल के अनेक संघटनाओं को विस्तार पूर्वक विवरण दिया है। వాటి యొక్క అంతరార్థాలు కూడా చెప్పడం జరిగింది. उनका अंतरार्थ भी बताया गया है। అందులో ఒక సంఘటన ఏమిటి అంటే उस उनमें से एक घटना यह भी है శ్రీకృష్ణుడు బాల్యంలో మట్టి తింటాడు. श्री कृष्ण बाल्यकाल में मट्ठी खाते हैं। అప్పుడు గోపికలు చూసి तभी गोपियां उन्हें देखते हैं। యశోదకి ఈ విషయం చెప్తారు. यशोदा माता को ये बात बताते हैं। యశోద కృష్ణుడిని అడుగుతుంది, మట్టి తిన్నావా అని. तब यशोदा माता कृष्ण से पूछते हैं क्या आप मट्टी खाए हो। यशोदा माता कृष्ण से पूछते हैं क्या आप मिट्टी खाए हो। కంపల్సరీ నీది రిపిటేషన్ హిందీ రాసుకోవాలంటే. కృష్ణుడు నేను తినలేదు అంటాడు. कृष्ण कहते हैं मैं नहीं खाया हूँ। कृष्ण कहते हैं मैं नहीं खाया हूँ। అప్పుడు యశోద నోరు తెరవమంటుంది. तब यशोदा माता मुंह खोलने के लिए कहते हैं। तब यशोदा माता मुंह खोलने के लिए कहते हैं। అప్పుడు కృష్ణుడు నోరు తెరుస్తాడు. तब कृष्ण मुंह खोलता है। तब कृष्ण मुंह खोलता है। నోటిలో సమస్త విశ్వము యశోద కనిపించింది. उनके मुंह में समस्त विश्व यशोदा माता को दिखाई देता है। उनके मुंह में समस्त विश्व
यशोदा माता को दिखाई देता है। 14 భువన భాండాలు ఆయన నోట్లో కనిపించాయి. 14 तरह के भवन भांडव उनके భువన్ భాండ भुवन भांड उनके मुंह में दिखाई देते हैं। 14 भुवन भांड उनके मुंह में दिखाई देते हैं। దాని అర్థం इसका अर्थ అనంతమైన అఖండమైన ఈ విశ్వం जो अनंत है, जो अखंडित है, जो अखंड है, ऐसा यह विश्व, जो अनंत है, जो अखंड है, ऐसा यह विश्व ఒక చిన్న పిల్లవాడి నోట్లో ఇమిడి ఉంది. एक छोटे बालक के मुंह में समा हुआ है। एक छोटे बालक के मुंह में समाया हुआ है। ఎంత విచిత్రం! कितना विचित्र है, कितना विचित्र है, ఎంత ఆశ్చర్యం! कितना आश्चर्य है, कितना आश्चर्य है। వేదవ్యాసుల వారు वेद व्यास जी ने భాగవతం రాస్తూ भागवत लिखते हुए ఈ సన్నివేశం రాయడంలోని అంతరార్థం ఏమిటి అంటే यह सन्निवेश लिखने का अंतरार्थ यह है, यह सन्निवेश लिखने का अर्थ यह है, పరిమితమైన ఈ శరీరంలో परिमित इस शरीर में ఆది అంతములు లేని आदि अंत नहीं है, आदि अंत नहीं है। ఆ పరమాత్మ ऐसा परमात्मा, ఆ పరబ్రహ్మ ऐसा पर ब्रह्मा ఇమిడి ఉండడం. समा हुआ है। ఇది దీనికి ఉదాహరణ మనం తీసుకుంటే इसका उदाहरण के लिए పత్రిజీ पत्री जी మనలాగే ఉంటాడు. हमारे जैसा ही रहते हैं, ఇంతే శరీరం ఉంటుంది. इतना ही शरीर रहता है, కానీ ఆయనలో लेकिन उनमें అపారమైన अपार అఖండమైన अखंड జ్ఞానం ఇమిడి ఉంది. ज्ञान है, ज्ञान समाया हुआ है। శరీరాలు ఒకటైనా शरीर एक ही है, మనలో शरीर జ్ఞానం లేదు. एक ही है, फिर भी हम में ज्ञान नहीं है, కానీ పత్రికారులో ఉంది. लेकिन पत्री जी में है, लेकिन पत्री जी में है। అంచేత ఇదంతా అర్థం చేసుకుంటే इसीलिए ये सब समझ पाएंगे तो మీ ప్రతి ఒక్కరిలో కూడా आप में से हर एक में भी అనంతమైన జ్ఞానం ఉంది. आप में हर एक में अनंत ज्ञान है। అది పత్రి గారికి బయటకు వచ్చినట్టు ये पत्री जी में जिस तरह से बाहर आया है, पत्री जी के द्वारा बाहर आया है, అలా రావాలి అంటే इस तरह से आने के लिए మనమంతా కూడా हम सबको भी శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి.
श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए साधना करना पड़ता है। श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए साधना करना पड़ता है। ఎంత శ్రద్ధగా చేస్తే మనలోంచి అంత జ్ఞానం బయటకు వస్తుంది. जितनी श्रद्धा के साथ करते हैं तब हम में से उतना ज्ञान बाहर आता है। जितनी श्रद्धा के साथ करते हैं तब हम में से ज्ञान बाहर आता है। కానీ గైడింగ్ మెడిటేషన్లో ఏమీ బయటికి రాదు. लेकिन गाइडिंग मेडिटेशन में कुछ भी बाहर नहीं आता है। కారణం అది ధ్యానం కాదు కాబట్టి. क्योंकि वो ध्यान नहीं है, इसलिए అందుకే పత్రిజీ శ్వాసమే ధ్యాస మనకు బోధించారు. इसीलिए पत्री जी हमें श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना हमें बताए हैं। మరి ఆయనకి ధన్యవాదాలు చెప్దాం. इसलिए हम उन्हें धन्यवाद करते हैं। థ్యాంక్ యూ. धन्यवाद। तो इस तरह से गुरु जी का आज का यह संदेश यहाँ पे समाप्त होता है। आज के संदेश के ऊपर आप अपना अभिप्राय व्यक्त कर सकते हैं। तो सबसे पहले मैं चाहूंगा निखिल जी को वे अपने आप को अनम्यूट करें। नमस्ते निखिल जी। नमस्ते आपको भी और प्रणाम तटवर्ती जी को। आज के इस ब्रह्म ज्ञान में हमें यह मालूम पड़ता है कि जो हम इस तरह से समझ पाते हैं कि ज्ञान की सीमा निर्धारित करता है। एक आकार है और एक जो आकार में नहीं है, एक निराकार है, एक और वो निराकार में रहता है। एक निराकार है जो No, आकार no, में no, रहता है। no. You are not understood. I'll just come back again, sir. Oh, I'll just come back. एक जो आकार में है, एक जो निराकार है वो आकार में रहता है। correct. यस। दूसरा जो शाश्वत है वो अशाश्वत में बसा है। तीसरा बाल यौवन और वृद्धा नहीं है, वो शाश्वत है। जिनका यह सब है उसी में रहता है। No, no, no. Once again. यौवन और वृद्धा नहीं है वो, जिसको अर्थात जिसको जिसको बाल्य यौवन वार्धक्य नहीं है उसे it is in that which have got all these qualities. ओके सर। एक अनंत है और एक और वह परिमित में बसा है। जिसका गुण है, गुण नहीं है, वह गुण में रहता है। गुणालु कलिगिन दांట్లో which has got gunas. Which has got gunas. That meaning you have to. Yes. Which is without any gun, it is staying in, which is full of gun. No. It is staying in which is having gun. गुण, yes. जो खंडों में नहीं है वह सिर्फ एक खंड में समाहित है। No. Okay. जो अविनाशी है वो एक विनाश होने वाली देह में रहता है। जो हीन नहीं होता। सर, don't use देह। ओके सर। जो हीन नहीं होता उसमें समाया रहता है। जो नित्य है वह अनित्य में बसा हुआ है। जो कोई भी कर्म नहीं करता वह कर्म करने वालों में बसा हुआ है। ओके। जो अति शक्तिमान है वह अपरिमित शक्ति में बसा हुआ है। परिमित होना चाहिए सर, अपरिमित नहीं, परिमित। Once again, you tell me once again. Yeah.
जो शक्तिमान है वह परिमित शक्ति में बसा हुआ है। हाँ, करेक्ट। जो सबको चेतना देता है वह अचेतना में बसा है। जो प्रकाश में बसा है नो, अचेतना नहीं है, वो अचेतना। अचेतना। चीज अचेतना इसमें रहता है। ओके सर। जो प्रकाश में बसा है वो जहाँ प्रकाश नहीं है वहां रहता है, उसके जड़ में रहता है। जो शुद्ध है वह अपरिशुद्ध में रहता है, वो अशुद्ध में रहता है। जो मोक्ष है वो जो मोक्ष चाहता है उसमें रहता है। बस इस तरह हम जब सोचते हैं तो आत्मा हमें बहुत विचित्र कलाकार जैसी दर्शित होती है। परब्रह्म। परम ब्रह्म। इस तरह से देखते हैं तो यह परम ब्रह्म विचित्र तरह से दर्शन देता है। यह हम इस तरह से सोचते तो परम ब्रह्म बड़ा विचित्र प्रतीत होता है। जो ये समझ पाता है वह महान आत्मज्ञानी है। ऐसे जो लक्षण परम ब्रह्म में नहीं है उसे प्रमुखता नहीं देते। जिनमें ये लक्षण होते हैं वह अल्प बन गए ऐसा देखते हैं, क्योंकि इतने परम ब्रह्म एक अल्प बनकर रहना बहुत विचित्र है। राघव राव जी ने एक पुस्तक लिखी है। व्हाट्स द नेम ऑफ द बुक सर? भागवत सन्निवेश अंतरार्ध। भागवत सन्निवेश अंतरार्ध। अंतरार्ध। अंतरार्ध, यस सर। जिसमें श्री कृष्ण के बाल्यकाल का विवरण दिया है। एक घटना यह भी है, श्री कृष्ण जी मिट्टी खाते हैं और गोपियां यह बात यशोदा माता को बताती हैं। यशोदा माता जी श्री कृष्ण से पूछते हैं कि आपने मिट्टी खाई है? कृष्ण जी कहते हैं मैंने नहीं खाई है। तब यशोदा माता उनसे मुख खोलने के लिए कहते हैं और तब श्री कृष्ण मुख खोलते हैं। उनके मुख में समस्त विश्व यशोदा माता को दिखाई देता है। 14 तरह के भुवन, उसके आगे सर there's another word I couldn't get it. भुवन 14 भुवन भांडास। अच्छा, भांडास यस सर, उनके मुख में दिखाई देते हैं। इसका अर्थ जो अनंत है, जो अखंड है, ऐसा यह विश्व एक छोटे बालक के मुख में समाया हुआ है। कितना विचित्र है, कितना आश्चर्यपूर्ण है। वेद व्यास जी ने भागवत लिखते हुए यह सन्निवेश लिखने का अर्थ यह है, परमित शरीर में आदि अंत नहीं है, ऐसा परमात्मा, ऐसा परम ब्रह्म समाया हुआ है। So this line is slightly unclear to me. What is unclear? ये परमित शरीर में आदि अंत नहीं है। Such a great Parabrahma was in limited body. Yes sir. Understood? Not understood? Yes, yes sir, I understood that. Such great qualities. Yes sir. Which is we can't explain. Yes sir. That Parabrahma, yes sir, was in a limited body. Yes sir. That is very, very astonishing. That's right. Thank you sir. Thank you sir. इसके उदाहरण के लिए पत्री जी हमारे जैसा ही रहते हैं। इतना ही ऐसा ही शरीर है, लेकिन उनकी अपार अखंड ज्ञान, उसमें अपार अखंड ज्ञान समाया हुआ है। शरीर एक ही है, फिर भी हमसे ज्ञान नहीं, हम में ज्ञान नहीं है, लेकिन पत्री जी में है। इसलिए ये सब समझ पाएंगे आप में अनंत ज्ञान है। यह पत्री जी के द्वारा बताया गया है। इस तरह से हम सबको खास
यह खास यह ध्यान केंद्रित करना, इस जगह हमको अपना ध्यान केंद्रित करना चाहिए। जितनी श्रद्धा के साथ हम करते रहेंगे, हम Swasa, observation of breath, only by observation of breath. यस, वो इस तरह से हम सबको श्वास के ऊपर ध्यान केंद्रित करना चाहिए। जितनी श्रद्धा के साथ करते रहेंगे उतना ज्ञान बाहर आता रहेगा। गाइडेड मेडिटेशन में यह संभव नहीं है, इसलिए हम उनको धन्यवाद करते हैं। थैंक यू सर, थैंक यू सो मच। Understood, sir? Yes sir, thank you so much. The difference between Yes sir. observation of breath and guiding meditation. Yes sir. You won't get nothing. You get nothing in guiding meditation. Yes sir. But you do this swasa ke upar dhyan, Yes sir. you will get abnormal knowledge. Okay sir. Those who do guiding meditation, they can't understand sir. what we are telling. Okay sir. They are very much confused. True. The mind gets diverted. They don't know. They don't have intellect. Their intellect Right. won't improve. Okay sir. They are thinking about body and mind only. They don't know about the greatness of this Atma, the soul. Yes sir. Yes sir. They are not thinking about the soul. Yes sir. How can they know about all these things? Yes sir. The masters, they won't teach or preach this one. True. The masters have themselves, they don't know the soul knowledge. Yes sir. How can they teach? Yes sir. Thank you, sir. Thank you so much sir. Thank you so much. Geeta madam maatladam. Geeta ji. ओके सर। नमस्ते गीता जी, अपने आप को अनम्यूट कीजिए। नमस्ते। आज आप एक उदाहरण में मुझे सब कुछ समझा दिया सर। आपने पहले ऐसे शुरुआत किया, ज्ञान की कोई सीमा नहीं है, और इसे समझने के लिए आपने 15 उदाहरण दिए, लेकिन मुझे समझ में बिल्कुल भी नहीं आया। लेकिन आप आपके पुस्तक के जरिए, जो भगवत सन्निवेश अंतरार्ध, एक किताब के जरिए श्री कृष्ण बाल्य का विवरण दिया था, बाल्य अवस्था का विवरण दिया था, जहाँ यशोदा माता उसे पूछती है, क्या तूने मिट्टी खाया? क्योंकि गोपियों तकरार करती है, आपके बच्चे ने मिट्टी खाया है। जब यशोदा माता उसको मुंह खोलने के लिए कहती है, तब यशोदा माता उसके मुंह से समस्त विश्व को देखती है। सो इसमें से मुझे मालूम पड़ गया आप जो 15 उदाहरण दिए क्या है। Yes. आपने जो एक उदाहरण से मुझे 15 उदाहरण समझ में आई सर। लिमिटेड बॉडी में अनलिमिटेड ब्रह्मांड, अनलिमिटेड ब्रह्मांड। इस ब्रह्मांड को हम इनडिस्क्राइबेबल, इट कैन नॉट बी डिस्क्राइब्ड। दैट शी सॉ इन दैट माउथ, स्मॉल माउथ। सो लिमिटेड शरीर में, परिमित शरीर में, means not only in Krishna, in everybody. Yes. That आगे is the meaning of yeah, but you went further. Vyasa wrote this Bhagavata, this incident, to tell us, all of us, that in our body, yes, abnormal, akhanda, yes, Brahma is there. Yeah, don't neglect him. Yeah, this is the message of Veda Vyasa. Not only that, Patri ji भी ना, this is a message of Patri ji also. Yes. आप पत्री जी के भी उदाहरण दिए, जो इसका उदाहरण के लिए पत्री जी हमारे जैसे ही है। He is like us, having a normal body, but उनके अंदर जो ज्ञान है, अपार ज्ञान है सर, मैंने देखा है, अपार अखंड ज्ञान भरा हुआ है। So many books he has written. So हम भी श्वास के ऊपर ध्यान देके रोज ओनली निशब्द ध्यान, श्वास के ऊपर ध्यान देके करेंगे तो हम भी वो सब ज्ञान पा सकते हैं, शक्ति पा सकते हैं। वेरी नाइस सर, वेरी नाइस, आई फॉलोड। थैंक यू मैडम। आयुष।
नमस्ते आयुष जी, अपने आप को अनम्यूट कीजिए। नमस्ते नमस्ते सर। चिरंजीवी सर, Just you tell me the essence. सर आई वांट टू आस्क अ क्वेश्चन, कैन आई आस्क और आई शुड? Yes, ask it. चिरंजीवी सर, आप ट्रांसलेट करेंगे सर? यस सर। ओके। आज की क्लास में सर ने जो पहला पॉइंट बताया है कि एक निराकार आकार के अंदर रहता है। సార్ ఈ రోజు మీరు ఏదైతే చెప్పారో అది ఒకటి నిరాకారమైనది ఆకారంలో ఇమిడి ఉంది అని. परंतु हम जब लॉजिकल माइंड से सोचते हैं, కానీ మనము లాజికల్ మైండ్ తో ఆలోచిస్తే, లాజికల్ అనలేదే, ఆయన అలా రాసుకున్నారు. तर्क 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 बुद्धि। सर ने ऐसा तो नहीं कहा, ऐसा बोल रहे हैं. नहीं, मैं बोल रहा हूँ सर, मेरा सवाल है. అదేనమ్మా, ఆయన మాట్లాడిన బాట లాజికల్ అన్న వర్డ్ రాలా అన్నారు సార్. ఏమన్నారు మళ్ళీ అడుగు, మళ్ళీ ఇంకోసారి చెప్పను. सर आपका सवाल फिर से पूछे. मैं ये कहना चाहता हूँ कि हमारे आज जो हमने 15 पॉइंट जो समझे हैं, उसमें पहला पॉइंट था कि एक निराकार आकार के अंदर रहता है. That was understood. ओके, ओके, आगे बोलिए. परंतु अगर हम इसको विजुअलाइज करने की कोशिश करें तो एक आकार के अंदर ही आकार समा सकता है. उदाहरण कि जब हम ग्लास में पानी भरते हैं तो उस ग्लास का भी एक आकार है और उस पानी का भी एक आकार है. निराकार जिसकी हम बात करते हैं, जो इनफाइनाइट है, उसको रहने के लिए किसी पात्र की आवश्यकता नहीं है, फिर भी वह पात्र के अंदर समा जाता है. ఆయన అనేది ఏంటంటే, సార్ ఆకారంలో ఆకారం ఉంటుంది సార్, దాని అవసరం ఏంటి అంటాడు, అంతేనా? అవసరం ఏమిటి అని అనలేదు. అంటే అంత అంత విస్తృతమైనది ఈ ఆకారము గలదానిలో కూడా ఉంటుంది అని అంటున్నాడు. అవును, అదేగా ఆశ్చర్యం అంటే. ఎస్ సార్. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది, పరమ మొత్తం సృష్టి, సమస్త లోకాలు ఒక చిన్న ఆకారంలో ఉండడం. यस सर. చెప్పు. जी, तो सर का कहना यही तो आश्चर्य की बात है कि जो विस्तृत है, अमर्यादित है, अनंत है, वो एक छोटे से पात्र में भी समाता रहता है. కోటాను కోట్ల లోకాలు, करोड़ों लोकास है, అనంతమైన విశ్వం, अनंत विश्व है, ఒక చిన్న శరీరంలో ఉండడం, एक छोटा शरीर के आकार में समाया हुआ है. అదే ఆశ్చర్యం. यही आश्चर्य की बात है. इसका उल्टा बोले सर, इसका उल्टा कि हम उस निराकार के अंदर समाये हुए हैं, जो सब जगह व्याप्त है, हम उसके अंदर समाये हुए हैं. అది కరెక్టే, ఇది కరెక్టే. वो भी सही है, ये भी सही है. సృష్టిలో మనం ఉన్నాము, మనలో సృష్టి ఉంది. सृष्टि में हम है और हम में सृष्टि है. అదే విచిత్రం. यही विचित्र की बात है. ఇది తెలియాలి అంటే ఆయన జ్ఞానం పెరగాలి. इसे समझने के लिए उनका ज्ञान और अधिक होना चाहिए, बढ़ना चाहिए. మన కాదు, ఆయనది, నాకు అర్థమైంది. जी, इसे समझने के लिए आपका ज्ञान बढ़ना जरूरी है. అది అది. ओके सर, ओके, थैंक यू सर. థ్యాంక్ యూ. ధన్యవాద్ ఆయుష్ జీ. సార్ మళ్ళీ గీతా గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే బాబు సార్, మన అంటే మళ్ళీ నన్ను కలిపితే ఎందుకు, నాకు అర్థమైంది కాబట్టి చెప్పగలిగా. ఎస్ సార్. ఆయనకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ ప్రశ్నలు వేస్తున్నాడు. ఓకే సార్. సార్ ఈ పైలా ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయన జ్ఞానం పెరిగితే అర్థమవుతుంది. కరెక్ట్ సార్. దాని అర్థం ఏంటి,
ఇంకా జ్ఞానం పెరగలేదని మనకు అర్థమవుతుంది. yes sir. పెంచుకోవాలైనా మనం ఏం చేస్తాం? Okay sir. పెంచుకోమనే చెప్తుంది. Yes sir. ఓకే మేడం. सर एक ही पहला पॉइंट ही है, एक निराकार और आकार में रहता है। मुझे ये समझ में आया कि भगवान उसका आकार नहीं है। भगवान इज इन दिस बॉडी, या ही छोटे छोटे से बड़े बड़े शरीर, मीनिंग ऑफ दैट। या यही मुझे समझ में आया। ही स्पिरिट, ही हैज नो फॉर्म, नो साइज, शेप, नथिंग, बट ही इज देयर इन एवरी जीव जंतु प्लस आवर शरीर, जिसमें आकार है, शेप है। दैट इज एस्टॉनिशिंग, दैट इज वेरी एस्टॉनिशिंग, विचित्र है। यही मेरी समझ। अंडरस्टूड। ओके सर, आई गॉट इट, थैंक यू सर। You have gained lot of knowledge. Okay sir, okay, thank you sir. Thank you. చూడు అనుపమ ఉందా? sir. అనుపమ జీ లేరు సార్. అభిషేక్ వర్మ అని ఎవరో వస్తున్నారు. ఆయనే డాక్టర్ సార్ అని వెళ్ళిపోతారు. ఆయన 6:30 వరకు ఉంటారు, ధ్యానం చేస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతారు. మనకు భోపాల్లో కలిసారు సార్ ఆయనే, అభిషేక్ అని. సరే సరే, ఓకే క్లోజ్ చేయి. ओके सर, तो आज का यह हिंदी सेशन को यहाँ पे समाप्त घोषित करते हैं। मिलते हैं कल सुबह के प्रातःकालीन व गुरु जी का दिव्य संदेश के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू, थैंक यू, थैंक यू।